వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టు రిలీజ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఒక 8 సూత్రాలను గనక ఫాలో అయితే మీరు కొత్తగా ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఆ ఎగ్జామ్‌లో మీరు క్వాలిఫై అయ్యే విధంగా ఇవి ఉపయోగపడతాయి. వాటిలో మొట్టమొదటిది సిలబస్ అండి. సిలబస్‌ని పూర్తిగా అర్థం చేసుకుంటే 2 పార్ట్‌గా సిలబస్ డివైడ్ చేయబడింది. జనరల్ నాలెడ్జ్ యాస్ వెల్ యాస్ ఇంగ్లీష్. వీటిలో మొదటి ప్రయారిటీ మనం ఇంగ్లీష్‌కి ఇవ్వాలి. ఎందుకంటే ఇంగ్లీష్ ఒక్కటే 40 మార్కులు. జనరల్ నాలెడ్జ్‌లో ఉన్న 10 సబ్జెక్టులు కలిపి 40 మార్కులు. సో, మన ఫస్ట్ ప్రయారిటీ ఇంగ్లీష్. ఇది 30 ఇయర్స్ ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న యాదగిరి సార్‌తో మన ఆన్‌లైన్ వీడియో క్లాసెస్ చెప్పించడం జరిగింది. రెండో పాయింట్ వచ్చేసి జీకే. జీకేని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే కరెంట్ అఫైర్స్‌కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఏపీకి సంబంధించిన స్పెషల్ రిలేటెడ్ టాపిక్స్‌కి రెండో అతిపెద్ద ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ రెండిటిని నేను స్పెసిఫిక్ ఫోల్డర్స్ ద్వారా ఎస్వీఆర్ అకాడమీ ఆన్‌లైన్ క్లాసెస్‌లో అందిస్తున్నాను. అందుకని ఈ రెండిటితో పాటుగా మిగతా జీకేని కూడా ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ మార్క్ కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్‌లో మీరు 35 కన్నా ఎక్కువ మార్కులు అండ్ జీకేలో మీరు 30 కన్నా ఎక్కువ మార్కులు గనుక సంపాదించగలిగితే మీరు ఈ పోస్ట్‌కి అర్హత సాధిస్తారు. రెండోది స్టడీ ప్లాన్. మీకున్నటువంటి సమయాన్ని 2 భాగాలుగా విభజించి మొదటి భాగంలో ఇంగ్లీష్, మధ్యాహ్నం తర్వాత మీరు జీకేని ప్రిపేర్ అయినట్లయితే టైంని మేనేజ్ చేసుకోగలిగితే ఆ విధంగా స్టడీ ప్లాన్ గనుక మీరు చేసుకోగలిగితే సక్సెస్ సాధించడం చాలా సులువవుతుంది. రిసోర్సెస్. ఎస్వీఆర్ అకాడమీలో నేను ఆన్‌లైన్ క్లాసెస్‌ని, స్టడీ మెటీరియల్‌ని, టెస్ట్ సిరీస్‌ని ప్రొవైడ్ చేస్తాం. వీటిని తప్ప వేరే వేటిని ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. వన్స్ వీడియో క్లాసెస్‌ని గనక మీరు కంప్లీట్ చేసుకోగలిగితే ఎన్ని పోస్టులున్నా గానీ ఆ ఒక్క పోస్ట్ కూడా మీకు వచ్చే విధంగా ఇది వీడియో క్లాసెస్‌ని డిజైన్ చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్ పేపర్స్. నేను ఏపీకి సంబంధించిన హైకోర్టు ప్రీవియస్ ఇయర్ పేపర్ అని ఒక ఫోల్డర్ పెట్టాను. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ఏరియా నుంచి అడిగారు, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్‌కి అడిగారు అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఆ వైపు దీన్ని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రివిజన్. రివిజన్ ఎందుకు చేయాలి అంటే మనకి ఎక్కువ గుర్తుండటానికి, మర్చిపోకుండా ఉండటం కోసం రివిజన్‌ని మనం ఫాలో అయిపోవాలి. ఎంత ఎక్కువ సార్లు రివిజన్ చేస్తే చాప్టర్ అయిపోయాక చాప్టర్‌కి రివిజన్ చేయాలి. సబ్జెక్ట్ అయిపోయాక సబ్జెక్ట్‌కి కూడా మనం రివిజన్ చేయాలి. అండ్ మోటివేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే స్టే స్టే కంటిన్యూటీ. అంటే కంటిన్యూగా ప్రిపేర్ అవ్వటం మోస్ట్ ఇంపార్టెంట్. ఒకరోజు చదివి 10 రోజులు మానేసి ఇంకొక రోజు చదవడం ఇట్లా కాదు. రోజు చదవాలి. దాంతో పాటుగా మీరు ఫోకస్ అనేది ఆ పర్టిక్యులర్ ఎగ్జామ్ మీద కంటిన్యూ చేయాలి ఎగ్జామ్ అయిపోయే వరకు. అండ్ టైమ్ మేనేజ్‌మెంట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏవి చదవాలి, ఏవి చదవకూడదు. చదవకూడని వాటిని పక్కన పెట్టేసేయాలి. చదవాల్సిన వాటిని తీసుకురావాలి. అది జీకేలో, ఇంగ్లీష్‌లో బాగా వర్తిస్తుంది. ఆ విధంగానే ఎస్వీఆర్ అకాడమీలో క్లాసెస్ అనేది డిజైన్ చేయబడ్డాయి. ఇలా గనుక ప్రిపేర్ అవ్వగలిగితే, ఈ అష్టాంగ మార్గాన్ని గనుక ఫాలో అవ్వగలిగితే, ఈ 8 సూత్రాలను గనుక మీరు ఫాలో అవ్వగలిగితే ఎక్కువ మార్క్స్ సంపాదించడానికి మీకు అవకాశం ఉంటుంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ డే.